లోకాభిరామం పరిశోధన పద్ధతులు. తీరు ఒకటే. చాలామంది చదువు అయిపోయిన తర్వాత పరిశోధన చేసి పిహెచ్డి అని ఒక డిగ్రీ సంపాదించుకుంటారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటే ఆలోచన విధానంలో కొత్త మార్గం. పరిశోధన సైన్స్లో కానీ సామాజిక శాస్త్రంలో కానీ మరో అంశంలో కానీ పద్ధతి ఒకేలాగా ఉంటుంది. మార్గదర్శనం చేయడానికి ముందు ఒక గురువు, ఆ గురువు సాయంతో పరిశోధనకు ఒక చక్కని సమస్య ఎంపిక చేసుకోవాలి. ఆ సమస్య గురించి ముందు వీలైనంత సమాచారం, ఇప్పటికి జరిగిన పరిశోధనల ఫలితాలు సేకరించాలి. ఆ తరువాత మన ఆలోచన గురించి ప్రయోగాలు, విశ్లేషణలు సాగుతాయి. సామాజిక విషయాలలో ఈ పనంతా మెదడు, కాగితాల ఆధారంగా జరిగితే శాస్త్ర సాంకేతిక రంగాలలో ఒక పరిశోధనశాల అవసరం అవుతుంది. అప్పుడు దారి మారుతుంది. సైన్స్లో మెటీరియల్స్, మెథడ్స్ రెండు అనుకున్నంత సులభం కావు. గొట్టాలు, గిన్నెలు మొదలు ఎన్నో రకాల పరికరాలు, యంత్రాలు, రసాయనాలు అవసరమవుతాయి. అవన్నీ ముందు నుంచే అమరి ఉంటాయని ఎక్కడా లేదు. నేను రక్తంలోని ప్రోటీన్లు, వాటిలోని జన్యు వైవిధ్యం గురించి పరిశోధించాను. ఆ పని నాకంటే ముందు ఎవరూ చేయలేదు అని నేను చెప్పలేను, కానీ నేను పరిశీలించిన అంశాలలో కొన్ని ఈ దేశంలో, ఈ ఖండంలోనే ఎవరికీ తెలియవు. పెద్ద పరిశోధన సంస్థలలో పరికరాలు, మిగతా సరంజామా కూర్చోడానికి సదుపాయాలుంటాయి. ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాల్లో సదుపాయాలే కరువు. అందున కొత్త రకాలు ఏం కావాలన్న సమస్యే. మా గురువుగారు రామచంద్రరావు గారు మాత్రం ధైర్యం ఇస్తూ వెనక ఉండి మమ్మల్ని బాగా ప్రోత్సహించేవారు. పొరపాట్లు, ప్రమాదాలు జరుగుతాయని అనుమానపడితే పనులు జరగవన్న తత్వం మాకంతా అలవాటైంది, ప్రత్యేకంగా నాకు మరీ ఎక్కువగా. ఇక ప్రయత్నం. యూనివర్సిటీలలో చిత్తశుద్ధిగా పరిశోధన చేసిన వారికి సమస్యలను విశ్లేషించడం, అన్ని పనులు స్వయంగా చేసుకోవడం లాంటి లక్షణాలు బాగా అలవడతాయని నమ్మకంగా చెప్పగలను. మనిషి రక్తంతో సాగే మా పరిశోధనలో పరిశుభ్రతకు పెద్దపీట. ప్యాంటు పైకి లాగి ల్యాబ్ అంతా రసాయనాలతో శుభ్రం చేయడం మాకు అలవాటు. ఇక నిత్యం వాడే గాజు సామాన్లు ఎంత బాగా కడిగి ఆరబెట్టుకుంటే అంత బాగా ఫలితాలుంటాయి. ఏ కొంచెం కంటామినేషన్ వచ్చినా ఫలితాలు తప్పవుతాయి. ఈ శుభ్రత ముందు ఇంట్లో అంట్లు కడగడం ఆటగా కనిపిస్తుంది. పరిశోధనలో ముందు చాలా కాలం వాడబోయే సాంకేతిక పద్ధతులను, అందులో వాడబోయే రసాయనాలు, సరంజామాను ప్రామాణీకరించడానికే పోతుంది. అది సమంగా కుదిరిందంటే అసలు ప్రయోగాలు సులభంగానే సాగుతాయి. ఎలక్ట్రోఫోరెసిస్ అనే ప్రక్రియలో రకరకాల పద్ధతులను నేను బాగా మధించాను. వాటిలో ఒక దాంట్లో మెలకువలు నేర్వడానికి కొంతకాలం కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో ఉండి వచ్చాను. అక్కడ వారికి నాకు దోస్తీ కుదిరింది. ఇక ప్రయోగం. ఇక్కడ ఎదురయ్యే సమస్యలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. స్టార్చ్ జెల్ తయారీ కొరకు నాకు గాలిని పీల్చి ఖాళీ ఏర్పరిచే వ్యాక్యూమ్ పంప్ అవసరమైంది. గురువుగారికి ఆ మాట చెప్పాను. దాందే ఉంది, కొనిపించు అనేశారు ఆయన. కొన్ని పరికరాలను డిపార్ట్మెంట్ వారు కొంటారు, కొన్నింటిని మా ల్యాబ్ గ్రాంట్ నుంచి తెస్తాము. కొనిపించు అంటే మొదటి పద్ధతి. వెళ్ళి స్టోర్ కీపర్ గోపాల్ రెడ్డికి విషయం చెప్పాను. అతను నా మిత్రుడు. మన దగ్గర అటువంటి పంపు ఒకటి ఉంది, దాన్ని వాడింది లేదు, నీవు పరీక్షిస్తానంటే ఇస్తానన్నాడు రెడ్డి. చూస్తే పంపు కొత్తది, నిజంగానే దాన్నెవరూ వాడింది లేదు. ఎత్తుకుని ల్యాబ్కు తెచ్చాను. కనెక్ట్ చేసి స్విచ్ వేస్తే తిరగడం మొదలైంది, కానీ గాలిని పీల్చడం మాత్రం లేదు. ఇలాంటి వాటిని గురించి ఎవరినో అడిగేటంత ఓపిక లేదు. స్పానర్ సెట్ తీసి యంత్రాన్ని ఎక్కడికక్కడ విడదీశాను. అన్ని భాగాలను బాగా శుభ్రం చేసి తిరిగి బిగించాను. ఈసారి మరింత బాగా తిరిగింది, కానీ గాలిని మాత్రం పీల్చదు. లోపల నేను మరీ శుభ్రం చేశాననే అనుమానం వచ్చింది. యూనివర్సిటీ వర్క్షాప్కు వెళ్ళి అక్కడ మిత్రులతో చర్చించాను. ఇంతకు ఆయిల్ పోసినవా ఒకతను అడిగాడు. లైట్ వెలిగింది. నేను విప్పినప్పుడు ఒకానొక భాగంలో కొంత జిగట పదార్థం ఉంది, ఆయిల్ మాత్రం కాదు. అంటే ఆయిల్ ఆరిపోయింది.
వెంటనే చలో రాణిగంజ్ ఆయిల్ తెచ్చి పోశాను. ఈసారి గొట్టం వేలికి అతుక్కుంది అంటే పనిచేసిందని అర్థం. గురువుగారిని పిలిచి ఆయన వేలికి గొట్టం పెట్టి ఆన్ చేసింది తడవు. ఆశ్చర్యంగా అది వేలికి అతుక్కుంది. అసాధ్యుడవు, పైసలు మిగిలించడవు కూడా మెచ్చుకున్నారు ఆయన. మామూలు మొదలు చాలా వెలగల యంత్రాల దాకా అన్నింటినీ విప్పడం అలవాటైపోయింది. పక్క డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా నా కోసం వచ్చేదాకా వెళ్ళింది పరిస్థితి. స్వయం ప్రతిపత్తి అట్లాంటిది మరి. ఇక మరో తీరు. ఎస్టరేజ్ డి అనే ఎంజైమ్ విశ్లేషణ ఈ ఖండంలోనే ఎక్కడా జరగలేదు. అందుకు అవసరమైన పరికరాలు, పద్ధతులు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఒక్క రసాయనం మాత్రం లేదు. అది అవసరమయ్యేది మిల్లీగ్రాములలో. కానీ అసలు దొరికినప్పుడు కదా. రసాయనాలు ఏ దేశంలో దొరికితే అక్కడి నుంచి తెప్పించడం మాకు అలవాటే. ఎన్ఐఎన్, ఆర్ఆర్ ల్యాబ్స్ లాంటి చోట్ల లైబ్రరీలన్నింటా రకరకాల కంపెనీల క్యాటలాగులన్నీ పరిశోధించాను. అప్పట్లో ఇంటర్నెట్ లేదు మరి. నాకు కావలసిన రసాయనం ఎక్కడా లేదు. చివరకు ఉస్మానియాలోనే బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో ఒక పాత క్యాటలాగులో రసాయనం పేరు కనిపించింది. ప్రాణం లేచి వచ్చింది. రోష్ అనే యూరప్ కంపెనీ వారి దగ్గర రసాయనం ఉండేది. ఇటలీయా, మరో దేశమా? ఇటలీయే. వారికి ప్రేమగా ఉత్తరం రాశాను. నెల తిరిగే లోపల నాకు ఒక పార్సల్ వచ్చింది. అందులో ఒక ఉత్తరం ఉంది. మీరు అడిగిన రసాయనం మేమిప్పుడు తయారు చేయడం లేదు. చేసినా అది అవసరమయ్యేది మిల్లీగ్రాములలోనే కదా. చిత్రంగా మా స్టోర్లో 1-2 సీసాలు కనిపించాయి. అందులో ఒకదాన్ని మీకు గిఫ్ట్గా పంపుతున్నాము. అది మీకు పనికి వస్తే అంతకంటే కావలసింది లేదు అన్నారు వారు. వెతికినా దొరకని రసాయనం ఊరికే 100 గ్రాములు దొరికింది. విశ్లేషణ మొదలుపెట్టాను. మొదటిసారే అది బ్రహ్మాండంగా పనిచేసింది. మా ల్యాబ్లో ఆ విధానము, ఆ రసాయనము 2 నా కృషి ఫలితాలు. నాకు పనికి వచ్చాయి. తరువాతి వారు వాడుకుంటే నేనెందుకు కూడుకోవాలి? ఇక వార్త. ఎస్టరేజ్ డి గురించి పేపర్ ప్రకటించామనుకుంటాను. అందరూ ఆశ్చర్యపోయారు. కలకత్తా మిత్రులు నాకు ఉత్తరం రాసి రసాయనం మాకు కొంచెం ఇవ్వగలవా అని అడిగారు. నేను స్వయంగా సంపాదించింది అయినా అది ల్యాబ్ ఉమ్మడి ఆస్తి అని భావన. అయినా పంపించాను. వారు పేపర్ ప్రకటిస్తే అందులో నాకు ధన్యవాదాలు చెప్పే ప్రమాదం ఉంది. ఏమైందో నాకు గుర్తులేదు. మనం వెళ్ళి మరొకరి దగ్గర ఏవో నేర్చుకున్నట్టే మన దగ్గర నేర్చుకునేందుకు ఎవరో వస్తుంటారు. ఇక్కడ స్వార్థం అన్న లక్షణం, రహస్యం అన్న భావన అస్సలు లేవు. ఈ రకంగా నేను చాలా కొత్త టెక్నిక్స్ ప్రారంభించాను. తోటివారికి నేర్పించాను. వారు వాడుతుంటే గర్వించాను. ఇక సరదాగా సింకో కెమిస్ట్రీ. బయోకెమిస్ట్రీ లాంటి రంగంలో వేలు లక్షలు విలువ చేసే రసాయనాలు, రియేజెంట్లను వాడి కడిగి కాలువలో పోయడం మామూలే. ఆ పోసే వాష్ బేసిన్ పెద్దది, దాన్ని సింక్ అంటారు. మా తీరు నచ్చని మిగతా పొదుపరి శాఖల వారు మమ్మల్ని సింకో కెమిస్ట్రీ అనేవారు. అయినా పరిశోధనలన్నీ మెదడుతో మాత్రమే జరగాలంటే కుదరదు కదా. అదేమో గాని సైన్స్ పరిశోధనలో ఉన్న వారికి అంట్లు తోమడం మొదలు కంప్యూటర్, ఫోటోగ్రఫీ దాకా ఎన్నెన్నో సంగతులు నేర్చుకోవాల్సిన అవసరం, అవకాశం వస్తాయి. నాకెందుకులే, ఎవరినో అడగవచ్చుననుకుంటే చెప్పలేను గాని నేను మాత్రం ఎదురైన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే డిగ్రీ వచ్చింది. నేను దాన్ని వాడడం లేదు. కానీ బతుకుకు ఒక ఫిలాసఫీ దొరికింది. ఇవాళ్లటికి నా పనులన్నీ వీలైనంత వరకు నేనే చేసుకోవాలి అనుకుంటాను. ఈ రికార్డింగు, ఈ వీడియో తయారు చేయడం కూడా మొత్తంగా నేనే చేస్తాను. కనుక ఎన్నో నేర్చుకున్నాను, పనులు చేసుకుంటున్నాను. అందులోని ఆనందమే వేరు. కొసరు ముచ్చట. ఉస్మానియా యూనివర్సిటీలో నా పరిశోధన కాలం గురించి తలుచుకుంటే అందరికన్నా ముందు స్వీపర్ ముసలమ్మ గుర్తుకు వచ్చింది. ఆమె రాకముందే నేను ల్యాబ్లో పనిలో ఉండేవాణ్ణి. ఊడ్వాలి గనక పంకల్ బంజేయ్ అనేది ముసలమ్మ. నువ్వు చేయొచ్చు కదా అని నా ప్రశ్న. షాక్ కొట్టి చచ్చిపోతే ఆమె జవాబు. నా కొట్టదా, నేను చస్తే పర్వాలేదా అంటాను నేను నవ్వుతూ.
నీవు భాష చదివినావు కదా, నీకు షాక్ కొట్టదు. ఆమె జవాబు. Audio Jungle.